పూణే వ్యాపారి కేతన్ హత్య కేసులో నిందితురాలు సియా గోయల్ కుటుంబ సభ్యులు మృతుడి తండ్రి వెల్లడించిన వివరాలు కొత్త మలుపునిచ్చాయి. పెళ్లి ఇష్టం లేదనే విషయం సియా తమకు ఎప్పుడూ చెప్పలేదని ఆమె సోదరుడు తెలిపారు. ఒకవేళ ముందే చెప్పి ఉంటే ఆమెకు ఇష్టమైన వ్యక్తితో వివాహం జరిపించేవారమని పోలీసుల విచారణలో వెల్లడించారు. కేతన్ తండ్రి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. పెళ్లి ఇష్టం లేకపోతే వద్దని చెప్పేయాల్సింది కానీ తమ కుమారుడి ప్రాణాలు తీయటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. పూణే వ్యాపారి కేతన్ హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో కేతన్ ప్రధాన నిందితురాలు సియా గోయల్ కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. ఇందులో భాగంగా సియా గోయల్ సోదరుడు సాహిల్ గోయల్ ను దాదాపు 10 గంటల పాటు ప్రశ్నించారు. సియా సహనిందితుడు చేతన్ మధ్య ఉన్న సంబంధంపై సాహిల్ ను ప్రశ్నించి పలు విషయాలను అధికారులు నిర్ధారించుకున్నారు. కేతన్ తో పెళ్లి ఇష్టం లేదనే విషయం తమకు చెప్పలేదన్నారు. ఇష్టం లేదని చెప్పి ఉంటే వివాహాన్ని రద్దు చేసేవారమని సాహిల్ పోలీసులకు తెలిపారు. చేతన్ తమకు ముందే తెలుసని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకవేళ చేతన్తో ప్రేమయానం గురించి చెప్పి ఉంటే అతనితో పెళ్లికి అంగీకరించేవాళ్లమని సాహిల్ వెల్లడించారు. చేతన్ తమ సామాజిక వర్గానికి చెందినవాడే కాకుండా ఆర్థికంగా తమకు తగ్గవాడని తెలిపారు. చేతన్ పట్ల తమ కుటుంబానికి ఎలాంటి అభ్యంతరం లేదని సాహిల్ వివరించారు. కానీ సియా తమకు ఆ విషయం చెప్పలేదన్నారు. కేతన్ అగర్వాల్ కుటుంబం కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసింది. తన కుమారుడిని పెళ్లి చేసుకోవడం సియాకు ఇష్టం లేదన్న విషయం తమకు కూడా తెలియదని కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ దర్యాప్తు అధికారులకు చెప్పారు. తమది ఆర్థికంగా బాగా స్థిరపడిన కుటుంబమని, కేతన్ కు సియా కాకపోతే ఇంకెవరితోనైనా పెళ్లి చేసేవారమని తెలిపారు. పెళ్లిని వ్యతిరేకిస్తున్నట్లు సియా ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదని వెల్లడించారు. కేతన్ విగ్గు వాడటం వల్లే ఈ హత్య జరిగిందన్న ప్రచారాన్ని విశాల్ ఖండించారు. వైద్య కారణాల వల్ల కేతన్ కు కొంత జుట్టు ఊడిపోయిందని, ఆ విషయం ముందే వారికి చెప్పినట్లు తెలిపారు. ఆమెకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే సులభంగా పెళ్లి వద్దని చెప్పి ఉండాల్సిందన్నారు. అంతే తప్ప తన కుమారుడిని హత్య చేసి ఉండాల్సింది కాదని విశాల్ ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులిద్దరూ తమ మొబైల్ ఫోన్ల నుంచి సంభాషణలు, ఆన్లైన్ యాక్టివిటీని తొలగించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. డిజిటల్ ఆధారాల సేకరణపై దృష్టి సారించారు. ఫోరెన్సిక్ నిపుణులు డిలీట్ చేసిన వాట్సాప్ మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్ చాట్స్, ఇతర డేటాను రీట్రీవ్ చేసి పరిశీలిస్తున్నారు.